అంత ఆలోచించాల్సిన విషయం అంటయ్యా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళీ దాన్ని తిరగదొట్టడం అనవసరం. ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, మనుషులు ఎటువంటి వాళ్ళు అన్నది ముఖ్యం. వాళ్ళు అన్నమాట నిలబెట్టుకోరు. మరి నువ్వు అన్నట్టు అనుకున్నా, నీకు అన్యాయం చేసిందో ద్రోహం చేసిందో ఆ శివప్రసాద్ కానీ పాండ్రంగారా కాదుగా. నాకెందుకో ఈ సంబంధమే ఖాయం చేసుకోవటం మంచిది అనిపిస్తుందయ్యా. నువ్వు వాళ్ళ మొత్తులో ఉన్నావులే మావా. ముందు ముందు వాళ్ళు వేసుకుంటాలో నీకే తెలుస్తుంది. ఏంటాడి ఆర్గ్యుమెంట్? ఇంతకీ నీరజ్ ఎవరు? మన కోడిపద్దయ్య గారి మనవరాలరా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నిర్మల్ని ఒకప్పుడు మీ అంకుల్ పెళ్లి చేసుకోవాల్సింది. అప్పుడు నీకు సంవత్సరం వయసు ఉంటుంది. రామ్మోహన్ చెల్లెలతో మీ అంకుల్కి పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకున్నాం. ఆ ఆనందంలో ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఓ యాక్సిడెంట్ చేశాను. ఆ యాక్సిడెంట్లో ఓ అమ్మాయి కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ అమ్మాయి అమ్మా నాన్న అక్కడికక్కడే చనిపోయారు. హాస్పిటల్లో అమ్మాయి బంధువులు నా మీద కేసు పెట్టడం చూసి నేను జైలుకి వెళ్ళకూడదని నాకు తెలియకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు మీ అంకుల్. కానీ ఆ రామ్మోహన్ మీ అంకుల్ చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అంతేకాదు, తన చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో మేం నమ్మక ద్రోహం చేశామని మా మీద పగను పెంచుకున్నాడు. పంతానికి పోయి మీ అంకుల్కి పెళ్లి జరిగిన రోజునే తన చెల్లెలికి మరో సంబంధం చూసి పెళ్లి చేశాడు. అతనే కోడిపద్దయ్య గారి అబ్బాయి. నీరజు పుట్టిన కొన్ని నెలలకే దురదృష్టవశాత్తు నిర్మల భర్త చనిపోయాడు. తన చెల్లెలు బ్రతికి లావడానికి మేమే కారణమని మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఆ రామ్మోహన్ చెల్లెలు కూతురి సంబంధమే ఇప్పుడు నీకొచ్చింది. అందుకే ఈ పెళ్లి చెయ్యాలని నేనంటున్నాను, వద్దని అంకుల్ అంటున్నాడు. వాడు కావాలని ఈ ప్రపోజల్ పెట్టాడంటే మీ నాన్న అర్థం చేసుకోవడం లేదురా. లేదండి, అన్నయ్య గారు చెప్పింది నిజమే. ఆ రోజు అలా జరగడం వల్లే నేను మీ భార్యనయ్యాను, ఇంత సంతోషంగా ఉన్నాను. కానీ మీతో పెళ్ళయి ఉంటే ఈ సంతోషం అంతా నిర్మలకే దక్కేదిగా. వాళ్ళ ఆశలన్నీ నీరజ్ మీదే పెట్టుకున్నారు. ఈ పెళ్లి జరిగితేనే మంచిదని నా అభిప్రాయం. డాడీ ఆంటీ చెప్పిందే కరెక్ట్ అంకుల్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మంచి షర్ట్స్ చూపించండి. ఇక్కడ అన్ని మంచిగా ఉంటాయండి. ఒక్క నిమిషం ఉండండి, చూపిస్తాను. చూస్ ప్లెయిన్ కలర్స్. ఇది మొహబ్బత్తేన్లో సెక్సీ షారుఖ్ ఖాన్ వేసుకుందండి. ఇది దిల్ చాతా హైలో పిల్లిగడ్డం అమీర్ ఖాన్ వేసుకుందండి. ఇది కోకోకోలా యాడ్లోని కండలు తిరిగిన రుతిక్ రోషన్ వేసుకుందండి. మీ షాప్ లో వాళ్ళు వీళ్ళు వేసుకునేవేనా, కొత్తవి లేవా? అదేటండి, ఒక్కసారి పట్టమని అలాగే నేసారు. ఇవన్నీ కొత్తవేనండి. ఈ ఆరెంజ్ కలర్ చూడండి. ఇది బాగుంది కదా. వావ్, దిస్ ఇస్ నైస్ రైట్. చాలా బాగుంది. ఎవరికి సెలెక్ట్ చేస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ కా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండే కానీ బాయ్ కాదు. 22 ఏళ్ళు ఉంటాయి. సెకండ్ ఆఫ్ ఆల్ అతను ఫ్రెండ్ మాత్రమే కాదు. ఫ్రెండ్ మాత్రమే కాదంటే ఏమవుతాడే నీకు? చేసుకుంటే హస్బెండ్ అవుతాడు. నువ్వు అతన్ని లవ్ చేసావా? ఎస్. మరైతే అతనికి ఐ లవ్ యూ చెప్పావా? చెప్పలేదు. ఎప్పుడు చెప్తావు? చెప్తాను త్వరలో. ఎలా చెప్తావు? ఎలా అంటే వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావే? ఇప్పుడే ఆంటీ. చేతిలో ఆ ప్యాకెట్ ఏంటి? ఇదా, ఇది అంకుల్ కి షర్ట్ తెచ్చాను. అలాగా, ఇది చాలా బాగుంది. అంకుల్ కు చూపిద్దాం పదా. ఏమండి, ఇదిగో చూడండి, వైజాగ్ నుంచి కృష్ణ మీకోసం షర్ట్ తెచ్చింది, చూడండి. ఓ థ్యాంక్ యూ, చాలా బాగుంది. మీడియం సైజ్ అమ్మా. వాడి సైజ్ మీడియం అని నాకు తెలుసుగా. రాధకైతే సరిపోతుంది. పైనున్నాడు, ఇచ్చేసిరా. ఓకే. ఏంటి వాడు ఇంకా వెళ్ళలేదా? లేదండి, రెడీ అవుతున్నాడు. రే రాధా, ఏం డాడీ? ఆ అమ్మాయి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా వెళ్ళు. వెళ్తున్నా. రాధా ఎక్కడికి వెళ్తున్నాడు ఆంటీ? అదేనే, కోడి పెద్దయ్య గారి మనవరాల్ని మేము చూసొచ్చాం. మాకు నచ్చింది. ఇప్పుడు వాడు చూడ్డానికి వెళ్తున్నాడు. వైజాగ్ నుంచి ఎప్పుడు దిగావు? నువ్వు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావా? నిజంగానే వెళ్తున్నావా? లేదు, ఆ రోడ్ చివరి దాకా వెళ్ళొచ్చేస్తాను. అడుగుతుంది చూడు. ఆ అమ్మాయి నచ్చితే చేసుకుంటావా? నచ్చితే చేసుకోక, నచ్చావు సిస్టర్ అని వచ్చేస్తావా? నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలిగా. ఇదిగో, నీకు ఎలాగో నచ్చలేదు, ఊర్లో వాళ్ళకి కూడా నచ్చకూడదా? లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోమంటావా? వెళ్ళమ్మా, వెళ్ళు.
రాధా, ఏంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఓ బెస్ట్ ఆఫ్ లక్కేగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి అలా జరగదు. నెక్స్ట్ వీక్ తప్పకుండా అక్కడికి వస్తాను. షూర్. ఓకే బాయ్. సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నీరజ గారు ఎక్కడున్నారు? గార్డెన్ రెస్టారెంట్కి వెళ్ళారు మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా అమ్మాయి? రాధాకృష్ణ ఫార్మాస్యూటికల్ శివప్రసాద్ గారు అమ్మాయి అండి. ఈ ఎక్స్పీరియన్స్తో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నాను. కానీ మా తాతయ్యకేమో నేను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరిక. పెద్దవాళ్ళు ఎప్పుడు అంతే కదండి. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? సెల్ ఫోన్ మర్చిపోయావు, ఇద్దామని వచ్చాను. ఇప్పుడు అదంత అవసరమా? రాధా గారు, ఎవరి అమ్మాయి? నాకు ఇంట్రడ్యూస్ చేయరా? ఓ ఐఎమ్ సారీ. ఇది కృష్ణవేణి. వీల్ డాడీ మా డాడీ గ్రేట్ ఫ్రెండ్స్, బట్ వి బోత్ ఆర్ గ్రేట్ ఎనిమీస్. ప్లీజ్ డౌన్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కోక్? ఓకే, నో ప్రాబ్లం. ఏయ్ నీ కోక్ అంటే ఇష్టం కాదు కదా, మరి ఎందుకు కోక్ తాగుతావు అంటే ఓకే అన్నావు? నీకేం కావాలో అది ఆర్డర్ చేసుకో. నీకు కూడా కోక్ ఇష్టం ఉండదు కదా, నువ్వెందుకు తాగుతున్నావు? ఏంటి, రాధా గారికి అబద్ధాలు ఆడే అలవాటుందా? నో నో నో, అబద్ధాలు ఆడడు, నిజాలు దాచేస్తాడు. నేను వెళ్తాలే అండి, ఇప్పటికే రాధము మాడిపోయింది. ఎక్కడికి వెళ్తారు? ఇంకా మీరు నాకు చాలా చెప్పాలి. ఇప్పుడు మీరు నా గెస్ట్, కూర్చోండి. అది ఓ కాదు. రక్షణ చేయొద్దు, కూర్చో. చెప్పండి, రాధా గారికి ఇంకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? నేను చెప్పను, చెబితే ఇంటికి వెళ్ళగానే నా మోచే వెనక్కి విరిచి వీప్ మీద గుద్దుతాడు. ఎందుకు వంక? చాడీలు చెప్పడానికేగా వచ్చింది, చెప్పు. బాగా పుస్తకాలు చదువుతాడు. అది బ్యాడ్ హ్యాబిటా? చదవటం బ్యాడ్ హ్యాబిట్ కాదు, చదివి ఎదుటి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందో లేదా తెలుసుకోకుండా క్లాస్ పిక్కుతావే అది. ఎప్పుడు కంప్యూటర్ ముందే కూర్చుంటాడు. ఖచ్చితంగా అది బ్యాడ్ హ్యాబిటే. కార్ స్పీడ్ గా తోలుతాడు. నేను పక్కన ఉన్నప్పుడు ఇంకా స్పీడ్ పెంచి నన్ను టెన్షన్ పెడతాడు. అది సరే, సిగరెట్, మందు లాంటివి అవేం లేవు, ఉంటే చంపేయను. ఆయనకి ఇష్టం లేనివేంటి? అది వద్దు, నేను చెప్తే మీరు ఫీల్ అవుతారు. పర్వాలేదు, చెప్పండి. ఆడవాళ్ళు స్లీవ్లెస్ వేస్తే ఇష్టపడడు. ఏయ్ ఏంట మాటలు? ప్లీజ్ రాధా గారు, చెప్పనివ్వండి, నేను తెలుసుకోవాలిగా. గోళ్లు పెంచుకుంటే అస్సలు ఇష్టపడడు. ఆయనకి ఇష్టమైనవేంటి? అవి ఇవి మాత్రం కరెక్ట్ గా చెప్తుందండి, ఎందుకంటే నాకు ఏమేమి ఇష్టమో తెలుసుకుని దానికి ఆపోజిట్ గా చేయడం తనకు అలవాటు. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. Carry on. చెప్పండి. క్రీమ్ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అందరితో కలిసి ఉండడం అంటే రాధకి చాలా ఇష్టం. ఈ వయసులో కూడా వాళ్ళ అమ్మ ఒడిలో పడుకోవడం అంటే మరింత ఇష్టం. అన్నింటికంటే నన్ను ఏడిపించడం చాలా చాలా ఇష్టం. ఇంతకీ రాధా గారు మంచివారా చెడ్డవారా? యూర్ లక్కీ. ఎంతసేపు అమ్మా, ఎదుటోళ్ళకి బోర్ కొడుతుందని కూడా ఆలోచించవా? వెళ్ళు కార్లో కూర్చో. నేను ఆవిడ గెస్ట్ని, ఆవిడ వెళ్ళమంటేనే వెళ్తాను. మీరు వెళ్ళొచ్చు. నేను కావాలనే కృష్ణని వెళ్ళమన్నాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. షీజ్ ఇన్ లవ్ విత్ యూ. కృష్ణ ఇప్పుడు అలాగే మాట్లాడుతుందండి. నానా, ఓ ఆడదాని మనసు ఆడదానికే అర్థం అవుతుంది. ట్రస్ట్ మీ, షీజ్ రియలీ ఇన్ లవ్ విత్ యూ.
అంతేకాదు నేను కృష్ణని వెళ్ళిపోమ్మన్నప్పుడు మీ కళ్ళల్లో కోపాన్ని ఆమె మీదున్న ప్రేమని చూశాను. మీరు కూడా ఆమెను ప్రేమిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, రేపు మన పెళ్ళైనా కూడా కృష్ణ ప్రేమించినంతగా నేను మిమ్మల్ని ప్రేమించలేను. డోంట్ మిస్ హర్. देखो నిజంగా సెల్ ఇవ్వటానికే వచ్చావా? ఏయ్, ఏంటిది చిన్నపిల్ల? రాధా, నువ్వంటే నాకు ఇష్టం. అది చెప్తే నువ్వేమంటావునని భయం, అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నిజంగా ఉండలేను. నా మనసులో ఏముందో అది చెప్పేశాను. నేనంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చెప్పొద్దు, వినలేను, విని తట్టుకోలేను. గొప్ప సంబంధం అంటే ఇప్పుడేమైంది? వద్దని నువ్వే చెప్పినావంటగా. ఇప్పటికీ నా దృష్టిలో అది గొప్ప సంబంధమేనయ్యా. నా బంగారు తల్లి కాదందనే వద్దని చెప్పేశా. నీ బంగారు తల్లి ఆ రోజు ఒప్పుకున్నదే, ఇప్పుడెందుకు వద్దన్నది? మధ్యలో వాళ్ళిద్దరు పెద్ద విధవలని తెలుసుకున్నది. సర్లేవయ్యా, అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు అన్నట్టు వద్దనుకున్న సంబంధం గురించి డిస్కషన్ ఏంటి? వదిలే. నువ్వు వదిలినా నేను వదలను మావా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమయ్యా సరికదా జాగ్రత్తగా లోన్ ఎట్టింతున్నావా? ఆ పని మీదే ఉన్నానండి. ఎంతవరకు వచ్చింది? యూనిట్ 1 అయిందండి, యూనిట్ 2 పెట్టిస్తున్నాను. వాటర్లో ఆఫర్లు కూడా జాగ్రత్తగా లోన్ ఎట్టించు. అలాగే. లేకపోతే ఫైనాన్స్ లో మాకు లాస్ వచ్చేద్ది. ఏమయ్యా లేకపోతే తెగ చదివేత్తనం ఏంటి? పేపర్లో మన గురించి పడిందా? పడింది. రోజుకి 20 పెట్లు సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట? ఏంటి నిజమే? నిజమే, ముందే పోతారుగా. క్యాన్సర్ వచ్చి. ఏంటి ఎలా కావాలమా? కాదు, ఎర్నాకుళం. సార్ నమస్తే సార్. వారిని మేనేజర్ని చూసి కంగారడిపోయావా? నేను ఇంకా మా పాండురంగం అని అనుకుని స్టన్ అయిపోయింది తెలుసా? హౌ డేర్ యూ, నా ముందే సిగరెట్ కాలుస్తావా? సారీ సార్. ఆల్ రైట్. ముందు కాదు, మీ వెనక్కి కాలుస్తా. గోడౌన్ లో కోట్ల విలువ చేసే స్టాక్ ఉందయ్యా, ఇక్కడ సిగరెట్ కాలుస్తావు నువ్వు. స్టూపిడ్. కుమార్ నీదేరా. నువ్వు కాదురా, అన్నయ్య ఆడాలి. ఓకే. నాతో ఆడుకోవాల్సిన వయసులో పిల్లలతో ఆడతావేంటయ్యా బాబు? ఏ నాకు రెడ్ పడింది. అన్నయ్య ఇప్పుడు నీది. మీరెక్కడికి రా? నీతో పాటు మేము పైకి వస్తాం. ఏంటి, నాతో పాటు పైకి వస్తారా? ఇదిగో, నాతో పాటు పైకి రావాలంటే నేను ఎలా పైకి వెళ్తానో మీరు అలాగే రావాలి. ఎలాగా? ఎలాగా? ఇదిగో 1 2 3 4 and 5 ఇలా వచ్చేయండి. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. టాయ్ అంజు టాయ్ అంజు టాయ్. ఒరే 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 అలా దూక్కండ్రా, వరి బీజం వస్తుంది. వరి బీజం అంటే ఏంటి బామ్మ? చెప్పినా నీకు అర్థం కాదు. అలా దూకితే వస్తుంది. అయితే అన్నయ్య 3 సార్లు దూకాడు, 3 వర్బిజాలు వస్తాయా? ఏడ్సేవలే గాని ఇంతకి వాడేడి? పైకెళ్ళాడు. పైకెళ్ళాడా? 1 2 నీకిద్దరు పిల్లలు. నాకంటావేంటి? మనకు కదా. మనకి పిల్లలు పుట్టాలంటే ముందు మనం పెళ్లి చేసుకోవాలి. చేసుకుందాం. చేసుకునే ముందు ఇంకా చాలా చేయాలమ్మా. ఏంటవి? ఏంటా? ఇంతకంటే ముందుకెళ్తే బాగుండదేమో. ఇంతకంటే ముందుకెళ్తే బాగుంటుందనిపిస్తుంది. బాగుండదు. పెళ్లి కాకుండా అంతకంటే ముందుకెళ్తే అస్సలు బాగుండదు.
ఆరి బడవల్లారా, మనసులో ఇంత ఆశ పెట్టుకుని ఆ రోజు మేము అడిగితే కాదంటారా? కాదమ్మమ్మ అది. అదే, మిమ్మల్ని ఇలా వదిలేస్తే కష్టం. ఉండండి, పాండుతో చెప్పి శుభలేఖలు వచ్చి అయ్యో వద్దు నానమ్మా, కొద్ది రోజులు ప్రేమించుకోనండి. చెప్తే వెంటనే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకోవచ్చు. రండి. ప్లీజ్ నానమ్మా. వాట్? ఎలా జరిగింది? ఏం చేస్తున్నారు మీరంతా? ఏమైంది డాడీ? ఏమైందండి? నేను వెంటనే బయలుదేరుతున్నాను. అసలు ఏం జరిగింది డాడీ? రాదా రా. ఏమైందండి? పాండు, ఫైర్ ఇంజిన్స్ ఫోన్ చేశారా? చేసామన్నయ్య. శివ ఎక్కడ? కాకా పడ్డారు, లోపలికి వెళ్ళి మంటల్లో ఇరుక్కుపోయారు. ఎంత పని చేశారు? ఆ పని చాలా చూసాను. ముందురా. చేయమండి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 10 కోట్ల ఆస్తి బూడిద పాలైపోయింది. నేను ఎంతో ప్రయత్నించాను రా, కానీ ఆపలేకపోయాను. డబ్బు పోతే పోయిందిరా, నువ్వు మాకు దక్కావు, అంతే చాలు. బాధపడకండి అక్క, ఇన్సూర్ చేశాం కదా, ఏం పర్లేదు. ఫైర్ యాక్సిడెంట్ చేయించడమే కాకుండా ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేశారు. మీ బ్రెయినే బ్రెయిన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ బ్రెయిన్ మంది కాదురా, మూర్తిది. మనం దేనికైనా నిప్పెట్టాలనుకున్నప్పుడు దాన్ని ఆర్పేందుకు పక్కనే వాటర్ ట్యాంక్ పెట్టం కదా, ఇది అంతే. ఈ డీల్లో వాళ్ళకి నష్టం 10 కోట్లు, నీకు లాభం 10 లక్షలు. తీసుకెళ్ళు. ఈ ఊళ్ళో నువ్వు ఎక్కడా కనపడకూడదు. ప్రీమియం చెక్ ఇక్కడే ఉంది. నాన్న, చెక్ ఇదిగో. అయిపోయిందిరా పాండు, సర్వనాశనం అయిపోయింది. ఆ మూర్తిగాడు మన కోపం ముంచేశాడు. ఇప్పుడు జనాలకు మనం ఏం సమాధానం చెప్తాం? శివ, రే శివ, రే నువ్వేం కంగారు పడకు. మనం అడిగితే సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. దయచేసి సహాయం చేసి పెట్టండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. ఏంటయ్యా పరిస్థితి? ఏముంది, బ్యాంకు వాళ్ళు ఎవరూ లోన్ ఇవ్వటం లేదు. మన ఆస్తులన్నీ తాకట్లో ఉన్నాయని తెలిసి బయట వాళ్ళెవరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అలాగా, సరే వాసుదేవరావు గారు, నిన్నేమో డబ్బు అడ్జస్ట్ అవుతుందన్నారు, ఇవాళ ఫండ్స్ టైట్ అయిపోయి అంటున్నారు. మీ ఇష్టం. నాన్న, మీ దగ్గర డబ్బుల్లా ఉంటా కదా, ఇవన్నీ తీసుకోండి. ఇంకా నా 2 5 రూపీస్ కాయిన్స్ అవి కూడా ఇచ్చేస్తాను. ఎంత గొప్ప మనసు అనేది. ఈ పాంప్లెట్స్ పొద్దున్నే అన్ని పేపర్లో పెట్టించు. సిటీ అంతా న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి. అలాగే సార్. ఇదిగో సార్, ఇది మనం చేసిన పని అని ఎవ్వనికి తెలియకూడదు. సరే సార్. డాడీ, పేపర్లు ఎవరో ప్యాంప్లెట్ పెట్టారు. బోర్డు తిప్పబోతున్న రాధాకృష్ణ ఫైనాన్స్ కంపెనీ.
ఫ్యాక్టరీకి అగ్ని ప్రమాదం జరిగి 10 కోట్ల ఆస్తి నష్టం. ఇటు జనం ఈ పాంఫ్లెట్స్ చదివారంటే గొడవలు అయిపోతాయి. మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. మనం అక్కడ లేకపోతే ఇదంతా నిజం అనుకుంటారు. పద. మా నాన్న కిడ్నీ మార్పిడి కోసం దాచుకున్న డబ్బులు మింగేస్తారా మీరు? ఆగండి సార్, నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా ఎక్కొట్టే నాశనం అయిపోతారా? ఎంతో కష్టపడి సంపాదించే డబ్బురా అది, దానే తినేస్తారా? సార్ రమ్మనంటారా మీ ఓనర్స్ అందరూ ఎక్కడ ఉన్నారో? ఆగండి, వాళ్ళు వచ్చారు చూడండి. ఆగండి బాబు, మా మాట వినండి. ప్లీజ్ ప్లీజ్, మీకే చెప్పండి. ఆగండి, అరే ఆగండి. ఆవేశపడకండి. మీ డబ్బుకి ఏ ప్రమాదం లేదు. అయితే ఈ కాంప్లెక్స్ మాట అండి, ఇది ఎవరిలో గిట్టని వాళ్ళు చేసిన పని అండి. ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి ఫ్యాక్టరీలు పెడితే ఇలాగే తగలబడిపోతాయిరా. ఆగండి ప్లీజ్. ఫైనాన్స్ ఫ్యాక్టరీకి సంబంధం ఏంటండి? మీ డబ్బు ఎక్కడికి పోదని చెబుతున్నాం కదా. ఈ మాటలు మాకెందుకండి? మా డబ్బు మొహన్ కొట్టండి. ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే ఎలా? రూల్స్ ప్రకారం మీకు ఇవ్వాల్సిన తేదీలో వచ్చి తీసుకెళ్ళండి. కథలు చెప్పి పోట్లు తిప్పాలని చూస్తున్నారు. వేసేయండి. ఆగండి 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 ప్లీజ్. ఆగండి చెప్పేది వినండి ప్లీజ్. ఆగండి ప్లీజ్. ఆగండి ఆగండి. ఏం జరిగిందయ్యా? వీళ్ళంతా మమ్మల్ని అపార్థం చేసుకుని ఏంటి సార్ పరామర్శించడానికి వచ్చారా? యువతల మా కడుపులు మండిపోతుంటే మా డిపాజిట్లు మాకు ఇవ్వమనండి. ఆవేశపడకండి. మీ డబ్బు ఎక్కడికి పోదు. నేను చెప్తున్నాను, నా మాట నమ్మండి. వీళ్ళు అలాంటి మనుషులు కాదు. ప్లీజ్. ఏంటండి మీరు చెప్పేది? మీలా మా కోట్లు లేవు. మేమందరం కష్టపడి సంపాదించే సొమ్ము మీకే మీరు ఎలా చెప్పి అలా వెళ్ళిపోతారు. మా డబ్బులు ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? నేను ఇస్తానయ్యా. ఎప్పుడు ఇస్తారండి? రండయ్యా, వెంటనే సెటిల్ చేస్తాను. వెంటనే ఇస్తారా? ఇస్తారంటావా? చేస్తానంటున్నారుగా. చచ్చా, మనలో మనకేమిటి? సార్ త్వరగా. ఒక నిమిషం ఇదిగోండి సార్. లెక్క పెట్టుకో. థ్యాంక్ యూ తాతయ్య. బాబు, మా ఊర్లో రామాలయం ముందు ధ్వజస్తంభం నిలబెట్టాం. ఆ పుణ్యం ఊరికే పోలేదు. ఆ రామచంద్రుడే మీ రూపంలో వచ్చి మాకు సహాయం చేశాడనిపిస్తోంది. పెద్దవారు మీరంత మాట అనకూడదమ్మా. సార్, ఇన్నాళ్ళు గుళ్ళోనే దేవుడు ఉంటాడనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మనుషుల్లో కూడా ఉంటాడని తెలుసుకున్నాను సార్. దేనికైనా వాయిస్ ఉండాలయా. మంది బేస్ వాయిస్ కదా. సొమ్ములు మొత్తం వచ్చేసి 5 నిమిషాలు అక్కడ ఉంటా. ఏమండే, మీరు ఎంత డిపాజిట్ చేశారు? 2500. ఒక్కసారి పక్క కొత్తారా? అదా దండి, ఇంకేమైనా ఇప్పిస్తారా? రండి తెలుస్తుంది. బద్దలైపోయింది. వాయిస్ మాత్రం మిగిలింది. నువ్వు పెట్టి అమ్మా. ఇది ఎక్కడైనా చూసావా?
ఆ రోజు అంజలితో వెళ్ళినప్పుడు ఆ షాప్ లో నాకు నచ్చిన హారం. మ్మ్. అవును, నువ్వెందుకు తెచ్చావు? నా కాబోయే మొగుడు కదా తేవాలి. ఏంటి కౌంటరా? హ్మ్. నేను కాకుండా నీ మెడలో తాళి కట్టే ధైర్యం ఎవరుకుంటుంది? ఇదిగో. మీరు వాళ్ళిద్దరికీ సహాయం చేసినందుకు నేనే కాదు సార్, మొత్తం ట్విన్ సిటీస్ అంతా బాధపడుతున్నారు. వాళ్ళు విశ్వాసఘాతకులు సార్, నయవంచికులు సార్. మీకు తెలీదు, వాళ్ళు నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారండి. మీరు పెద్దవారు, అపాత్రదానం చేయకూడదని తెలిసి కూడా ఎట్లా చేశారు సార్? వీడు నా మనవడు కృష్ణమోహన్ రావు. నా పేరు రామ్మోహన్ రావు సార్. సారీ, వీరు రామ్. ఐ నో హిమ్. మన ఆఫీస్లో పనిచేసే ప్రాజెక్ట్ లీడర్ నీరజ వాళ్ళ అంకుల్. ఎగ్జాక్ట్లీ. మేమిద్దరం ఒక్కసారి కలిసినాం, అయినా మీ మనవడు నన్ను గుర్తుపెట్టినాడంటే అతని జ్ఞాపక శక్తికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మా మనవడికి కాబోయే భార్య ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది. ఎవరు సార్ ఈ అమ్మాయి? ఇందాకడి నుంచి నువ్వు చెప్తున్నావే, ఆ? ఆ శివప్రసాద్ కూతురు. చెక్ చేశాను డాడీ. వాడు ఏంట్రా హడావుడి? రామచంద్ర గారు వచ్చారా? మన ఆఫీస్కా? ఆయన ఊరికే రాలేదు, శుభవార్త మోసుకొచ్చారు. ఏంట్రా? ఆయన మనవడికి మన కృష్ణ అడుగుతున్నారు రా. నిజంగానా? నిజం, ఆయన మనవడిని కూడా తీసుకొచ్చారు. కుర్రాడు ఎంత బాగున్నాడో తెలుసా? ఎంత మంచి న్యూస్ చెప్పావరా. నమస్కారం రామచంద్ర గారు. నమస్కారం. నమస్కారం. ఇప్పుడే మా వాడు చెప్పాడు, చాలా సంతోషం అండి. పాండురంగారావు గారని చెప్పానే, వీరి స్నేహితుడు. బ్లెస్ మీ సార్. గాడ్ బ్లెస్ యూ. అసలు ఆ రోజు ఈ సంబంధం మాట్లాడటానికే మీ దగ్గరకు వస్తున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ దారిలో ఆ సంఘటన జరగటం. బై ది వే, వీడికి ఎన్నో సంబంధాలు వచ్చినాయి, కానీ మరి ఏమిటో వీడికి ఏ పిల్ల నచ్చలేదు. మరి భగవంతులా రాసి పెట్టాడు ఏమిటో. మీ అమ్మాయిని చూశాడు, చూసి చూడగానే ఓకే అన్నాడు. ఈ అమ్మాయినే చేసుకుంటా అన్నాడు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. కృష్ణ లవ్స్ రాధా. హైమా, 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 ఏంటొదినా? కృష్ణని పిలు. స్వీట్ ప్యాకెట్స్ తో వచ్చావు, ఏమిటి విషయం? నీకేంటమ్మా, పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేదానివి, తాళి కట్టించుకునేది అదే కదా. ముందు కృష్ణని పిలు. ఏంటి, కృష్ణకి పెళ్ళా? ఎవరితో? వాజ్పేయి మనవడితో. చాలా సర్లే వదినా, పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు అదిగో అదొస్తుందిగా, దానికి చెప్తాను. కంగ్రాచులేషన్స్ కృష్ణ. ఎందుకంటీ? నీకు పెళ్ళి. ఒరే రాధా, తను నీ వంక చూస్తుంది, నువ్వు చెప్పమాకు. పెళ్లి కొడుకు పేరు నేను చెప్తాను. అదేనమ్మా, మనకు హెల్ప్ చేశారే రామచంద్రయ్య గారు, ఆయన మనవడు ఆనంద్ బాబని, అతనితో నీ పెళ్లి. అమ్మా కృష్ణ, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. బంగారు లాంటి సంబంధం వచ్చింది. రామచంద్ర గారు మనవరాలుగా పెడుతున్నావంటే నువ్వు పుట్టింట్లో ఉన్నట్టే. అందుకే ఆయన అడగగానే నేను అంకుల్ వెంటనే ముహూర్తాలు కూడా పెట్టి చేయమన్నా. అబ్బో, నేను సిగ్గుపట్ట కూడా తెలుసే. ఏ అది ఆడపిల్ల కాదా? డాడీ ఆ మాట అన్నగానే ఏడుపు వచ్చింది. అక్కడ ఉండలేకపోయాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పలేక వచ్చేసాను. ఈ పెళ్లి నాకు ఇష్టమే. 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 ఇష్టమా? ఇష్టమే. నువ్వు కూడా ఇష్టపడాలి.
నీకోసం నా కోసం కాదు, మన పెద్దవాళ్ళ కోసం. నేను మళ్ళీ వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు చూడలేను. ఎంతో మందికి హెల్ప్ చేసిన నాన్నని అంకుల్ని నడి రోడ్డు మీద అవమానిస్తుంటే ఎవరొచ్చారు? వాళ్ళ మీద చేయి చేసుకోపోతుంటే ఎవరు అడ్డుపడ్డారు? ఆ రామచంద్ర గారికి మనం బంధువులమా? ఆయనకి ఎప్పుడైనా మనం సాయం చేసావా? ఆయన మనకెందుకు మేలు చేయాలి? గొప్ప మనసుంది కనుక ఆ మంచి మనసు మనకే ఉండాలి. నా మాట విని పెళ్లి కొప్పుకో. నో, నేను ఒప్పుకోలేను. కృష్ణ, 6 ఏళ్ళ అంజు పాప నాన్న బాధను చూడలేక కిట్టి బ్యాంకుని పగలగొట్టి తన ప్రేమను కుమ్మరించింది. ఆ మాత్రం మనం చేయలేవా? ఎలా రాదా? ఎలా? నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది జీవితాంతం నా వల్ల కాదు. నో. తప్పదు కృష్ణ. మా నాన్న జైలుకి వెళ్ళకూడదనక అంకుల్ ఆ రోజు అనుకునే సంబంధాన్ని వదులుకుని మీ అమ్మ మెళ్ళలో తాళి కట్టారు. దానివల్ల మరో కుటుంబానికి శత్రువులైనా కూడా అంకుల్ త్యాగం చేయడం మానుకున్నారా? అలాంటి వాళ్ళు కడుపున పుట్టిన మనం ఇంకా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నామంటే ప్లీజ్ ఈ పెళ్లి కొప్పుకో కృష్ణ. కృష్ణ, ఫోన్ తీ. ఆనంద్ బాబు లైన్లో ఉన్నారు. కృష్ణ, ఫోన్ తీ. తీ కృష్ణ. హలో, నేనండి ఆనంద్ బాబుని. ఆనంద్, నేను రాధాకృష్ణ అండి. ఏంటి, కృష్ణతో మాడతారా? అవునండి, అంతా ఏదో హడావిడిగా ఓకే అనుకున్నాం, కానీ కృష్ణవేణి అభిప్రాయం తెలుసుకోలేదు, అందుకనే ఫోన్ చేశాను. ఒక్క నిమిషం. ఏ కృష్ణవేణి, నీకు కాబోయే శ్రీవారు రా. కృష్ణ, ఆనంద్ గారు లైన్లో ఉన్నారు. ప్లీజ్ నా మాట విను. ఒక్కసారి కృష్ణ. ఏ కృష్ణ, అరే అదంతా సిగ్గుపడుతుందండి. సరేనండి, నేను తర్వాత చేస్తాను. సరే. ఏంట్రా ఇదంతా? చిన్నప్పుడు గాలిపట్టి తెగిపోయి నేను ఏడుస్తుంటే నన్ను ఓదార్చావు. అప్పుడు ఏం మాటలు చెప్పి ఓదార్చావో నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు కూడా అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివిరా. ఓ గాలిపటం తెగిపోతే మరో గాలిపటం తెచ్చిచ్చి నేను పాపాను. కానీ ఇప్పుడు నీకు తెచ్చివ్వడానికి మరో కృష్ణవేణి లేదురా. అది ఇంకొకటి భార్య అయిపోతుంది. ఈ కన్నీళ్ళు నేను తుడవలేనురా, తుడవలేను. నా కన్నీళ్ళు తుడవక్కర్లేదు. మా ప్రేమ సంగతి ఎవరికి చెప్పనని ఒట్టే నానమ్మ, ఒట్టే. ఈ వయసులో నా చేత ఒట్టే ఎంచుకుంటున్నావా? వేయనమ్మా. వేయమని చెప్తున్నానుగా. నువ్వెవరి మీద ఒట్టేసావో తెలుసా? రాధాకృష్ణ మీద. అంటే నీ మనవుడి మీద కాదు. నాకు తాతయ్య పేరు పెట్టావు, తాతయ్య మీద ఒట్టేసావు. గుర్తుంచుకో. పైవాడు నీ తలరాత మార్చాడు. వాడు ఒట్టేయించుకుని నా నోరు ముయించాడు. నేనేం చెయ్యలేనమ్మా, ఏం చెయ్యలేను. గురువుగారు, గురువుగారు, మీరు త్వరగా రావాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలంట. ఎవరికి వీడికా పెళ్ళి? వీడు బాగా ముదిరిపోయి
మరదే మ్యాటర్ తెలియ కూడా మాట్లాడటం అంటే నాకు కాదు కృష్ణవేణికి ద గ్రేట్ ఇండస్ట్రియస్ట్ రామచంద్ర గారి మనవడకే. అవును రే, ఆ రోజు గుళ్ళో కిస్సింగ్లు అవి పెట్టుకున్నారు కదా, మ్యారేజ్ మిస్సింగ్ ఎలాగైంది? మరదే ఎక్స్ట్రాలంటే లగ్గాలట్టమనం కానీ లాజిక్లు అడమనలేదు. అఘోరించేవులే గాని ఆ జాతకాల పేపర్ ఇలా తగలయి. ఇదేమిట్రా సినిమా హాల్ టికెట్లు ఇచ్చావు? అయ్య బాబా ఇప్పుడు పనికిరావు అవతలాడండి. ఏ రాత్రి సెకండ్ షో సకీలా సినిమాకి వెళ్ళా. ఛీ, 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 ఛీ. ఇదిగో పూర్వాషాఢ నక్షత్రం, పూర్వహస్ర గోత్రం, అరే జనవరంతా దివ్యమైన ముహూర్తాలు ఉన్నారా? పెట్టడం ముహూర్తాలు కాదు, పంచాంగం చూసి పెట్టండి. చూస్తావులేవా, ఎందుకంత సీరియస్ దానికి? జనవరి 20 దివ్యమైన ముహూర్తం ఉందిరా. ఆ రోజు మంచిదని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? మన పుట్టినరోజు కదా. నువ్వు పుట్టావా? అయితే మంచి ముహూర్తం అవ్వకూడదే? అయ్యింది మరి, ముహూర్తం పెట్టండి. అలాగే. మీ గురుగారికి ముహూర్తాలు పెట్టడమేనా జాతకాలు చూడటం లాంటివి ఏమన్నా తెలుసా? ఏమనుకుంటున్నావు మా గురువుగారంటే? పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే. ఈ విషయం నాకు ముందే తెలుసులావా. ఈ విషయం నీకెలా తెలుసా? నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? ఏముందా మీకు ఆ టెర్రరిస్టులకి లింక్ ఉండి ఉంటది. ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు. అనలే గానీ నాకు చిన్న ఫేవర్ చేసి చచ్చి నీ కడుపుని పుడతాను. ఏమోయ్, ఆ ఛాన్స్ నీకు లేదు. యా ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. అరే అరే, నువ్వు అలా వెళ్ళి వాడిని ఇలా పంపించరా. కాకెత్తున్నారు. కూర్చో. ఏమిటి గురుగారు? చాలా సంతోషం రా. ఏమే కామాక్షి, నాకు ఆపరేషన్ జరిగిన విషయం అంతా క్లియర్ గా చెప్పేశాడు. చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఎన్ని కుట్లు పడ్డాయి, ఏ నర్సింగ్ హోమ్ జరిగింది, అన్ని విషయాలు చెప్పాయి. దరిద్రుడా. సార్ మేము రావచ్చా? రారా రారా సీను, ఏమిటో ఏమిటి ప్రాబ్లం ఏంటి అడుగు. నన్ను వనజ గిరిజ అని 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి. Very good. వాళ్ళలో నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతురాలు ఎవరో చెప్పరా? వెరీ సింపుల్. వనజ నీ భార్య అవుతుంది, గిరిజ అదృష్టవంతురాలు. అందుకే నేను గిరిజని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఎలా ఇచ్చాం? ఓకే బాయ్. ఏమిట్రా ఏమిటి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు? షేక్ హ్యాండ్ ఒరే రాధా, అమ్మాయిని ఏడిపించాలన్నా విక్రించాలన్నా నీకిదే ఆఖరి ఛాన్స్. ఆ 3 ముళ్ళు పడ్డాయనుకో, కృష్ణ పరాయివాడి పెళ్ళాం అయిపోతుంది. ఆ బుగ్గ చుక్క కూడా పెట్టమా చెప్తాను. ఇప్పుడు చెప్పరా. కరెక్ట్గా దిష్టి పెడితే ఎక్స్ట్రా చుక్క పెట్టినట్టుంది. ఊరుకుంటావంటే నువ్వు కూడా ఏదో ఒకటాను. వదినా, బాబాయ్ గారు వచ్చారు. వస్తున్నా. అను కృష్ణ, నువ్వు అలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను. నేనేమైనా అంటే మాటకి మాట వెంటనే అనే తనివి. ఇప్పుడు నీ బాధకి నీ కన్నీళ్ళకి కారణం నేనేగా. నన్ను తిట్టాలనిపించట్లేదా? లేదు, నేనిప్పుడు ఆ కృష్ణని కాదు, మాటకి మాట సమాధానం చెప్పే కృష్ణ. నువ్వేం చేస్తే దానికి కౌంటర్లు వేసే కృష్ణ ఇప్పుడు నాలో లేదు. ఈ కృష్ణకి ప్రేమ కావాలి, అది నువ్వు ఇవ్వలేవు రాధా. నువ్వివ్వలేవు రాధా. ఏమే తలంబ్రాల పళ్ళెం పెళ్లి కూతురు గదిలో ఉంది, తీసుకురా. అలాగే. కృష్ణ, దుర్ముహూర్తం వచ్చేస్తుందట, త్వరగా బయలుదేరు. ఇవిగో, నన్ను ఆశీర్వదించు. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, తీసుకో.
నువ్వు వేసినవి అక్షింతలు అనుకుంటున్నావు కదూ? అవును. తలంబ్రాలు. తలంబ్రాలు పెళ్లి కొడుకు కదా వేస్తాడు. మరి నేను ప్రేమించింది నిన్నే కదా? ఏమా ఏంటిది పెళ్లి కూతురు నడుతున్నారు? గమ్మున వెళ్ళండి. వెళ్తున్నాగా. వెళ్ళండి. ఎందుకలా అరుస్తావు? పాపా నీకెందుకమ్మా ఇంత శ్రమ? నేనున్నాను కదా, ఈ వయసులో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. థ్యాంక్స్ అండి. ఏమండి అలా చూస్తున్నారేంటి? తీసుకెళ్ళాలట. యజమానులు పనులు చేస్తుంటే డ్రైవర్లు చూస్తా ఉంటారు ఇక్కడ. ఎలా క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. అసలు యాలీస్ లేవు ఇక్కడ. త్వరగా తీసుకెళ్ళండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఒక సిగరెట్ ఉంటే ఇస్తారా? ఇదిగోండి. ఉంచుకోండి సార్. అదే చేతి అగ్గిపెట్టి ఇస్తారా? ఇది కూడా ఉంచుకోండి. అయ్యి బాబోయ్, ఏమడిగినా ఇచ్చేస్తున్నారు. మీ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టుంది. డబ్బు లేదు, జబ్బు ఉంది. లంగ్ క్యాన్సర్. హాయ్ మమ్మీ. రామ్మా, మిస్డ్ యూ. టైంకి వచ్చావు. మీ బాస్ ఆనంద్ బాబు 5-6 సార్లు ఫోన్ చేశారు. ఆయన పెళ్ళట. కార్డు అక్కడ పెట్టాను చూడు. ఇదేంటి, ఆనంద్ బాబుకి కృష్ణవేణికి పెళ్ళా? హలో, హలో, ఆనంద్ బాబు ఉన్నారా? ఎవరూ లేరమ్మా. ఇవాళ పెళ్లి కదా, అంతా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయారు. మావయ్య, కొంచెం నన్ను జయ గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? మా బాస్ ఆనంద్కి శివప్రసాద్ గారు అమ్మాయి కృష్ణవేణికి పెళ్లి జరగబోతోంది. వెంటనే ఆపాలి. ఏ అవునే? కృష్ణవేణి పాండురంగారావు గారు అబ్బాయి రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. మా బాస్ తో కృష్ణవేణికి పెళ్లి జరగబోతుందంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ప్లీజ్ మావయ్య, వెంటనే ఆపాలి. కూర్చో. మావయ్య, నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టున్నా. కరెక్ట్ రూట్ కి వెళ్తున్నారు. జయ గార్డెన్స్ కి దారి ఇటు కాదు, కార్ ఆపు. మావయ్య, కార్ ఆపు ప్లీజ్. మావయ్య, కార్ ఆపు. అసలేంటి మావయ్య నీ ఉద్దేశం? ఆ పెళ్లి జరగాలని. ఏంటి మావయ్య, శివప్రసాద్ గారు మమ్మీని చేసుకోలేదన్న పగతోనేగా నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఆయన మమ్మీని కాదని ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకుంటే తప్పు, కానీ స్నేహితుడి కోసం ఓ పేదింటి అమ్మాయిని చేసుకుంటే నీకెందుకు మావయ్య వాళ్ళ మీద పగ? నీ మీద మమ్మీ మీద అభిమానంతోటే ఇదంతా చేస్తున్నానమ్మా అనేదే నీ సమాధానం అయితే అలాంటి అభిమానం మాకు అక్కర్లేదు మావయ్య. ఈ పెళ్లి గనక నువ్వు ఆపకపోతే నేను నీతో మాట్లాడడం ఇదే ఆఖరిసారి అవుతుంది.
మా పాండు ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటాడండి. 1 సెకండ్. హలో సార్ రామచంద్ర గారు, నేను రామ్మోహన్ గారు మాట్లాడుతున్నాను. అయితే ముందు ఆ పెళ్లి ఆపండి, మిగతా విషయాలు నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఇదిగో ఇంతవరకు నువ్వు వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయం చాలదనుకుంటున్నావా? అది కాదు సార్, కృష్ణవేణి పాండవగారు అబ్బాయి ప్రేమించుకున్నారు. ముందు నువ్వు ఫోన్ పెట్టేవయ్యా. ఏమైంది మావయ్య? ఆ మాట నమ్మట్లేదమ్మా, సెల్ ఆఫ్ చేసినాడు. ఇప్పుడు ఎలా? ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. ఆ రామ్మోహన్కి మిమ్మల్ని ఇంకా దెబ్బ కొట్టడానికి వేరే దారి లేక ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. మీ అబ్బాయి కృష్ణవేణి ప్రేమించుకున్నారట, ఈ పెళ్లి ఆపేయాలట. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే వాళ్ళకే పెళ్లి చేసేవాళ్ళం కదా సార్. ఎలా రాదా? నాకు కృష్ణకి లవ్వా ఏవో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు సార్. విన్నారుగా? అయ్యా అక్షంతలు తీసుకోండి. నువ్వు వేసినవి అక్షింతలు అనుకుంటున్నావు కదూ? తలంబ్రాలు. బాబు బాబు అక్షంతలు తీసుకోండి. త్వరగా పోనీ మావయ్య. జీలకర్ర బెల్లం తీసుకో అమ్మా. తప్పమ్మా, అలా ఎడం చేయి పట్టకూడదు, కుడి చేయి పట్టాలి. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇలా ముహూర్తం ముందు పెళ్లి ఆపటం తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేను చేస్తున్నది ధర్మమే అని నాకు అనిపిస్తోంది. రామచంద్ర గారు, ఏంటి మీరు అంటున్నది? పాండురంగారావు, పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తున్నామని మీరు సంతోషపడుతున్నారే గాని పెళ్లిపీటల మీద కూర్చున్న ఆ పిల్ల సంతోషంగా ఉందో లేదో మీరు గమనించారటయ్యా? అదేం లేదు రామచంద్రయ్య గారు, మా అమ్మాయి ఆనందంగానే ఉంది. ఏరా? అదే మీరు చేస్తున్న పొరపాటు. అమ్మా కృష్ణవేణి, నీ మనస్సాక్షిగా ఈ పెళ్లి నీకు ఇష్టమో లేదో చెప్పి ఆ తర్వాతే అతని తల మీద జీలకర్ర బెల్లం ఉంచు. రామచంద్ర గారు, అసలు ఏం జరిగిందండి? నిర్భయంగా చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? నిర్భయంగా చెప్పమ్మా. నీకు ఇష్టమేనా? దానికి ఈ పెళ్లి ఇష్టం లేదు బాబు. అమ్మా విట్రా, నువ్వు ఉండరా, ఉండు. చెప్పేది ఇప్పుడు కూడా నేను నోరు తెరవకపోతే నా పెద్దరికానికి అర్థమే లేదు. అది కాదు నాన్నమ్మా. నువ్వు కృష్ణవేణి ప్రేమించుకున్న సంగతి ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నావు, అంతే కదా? ఆ రోజు చెయ్యి నీ చేతిలో వేసి ఒట్టు నా మీద వేసుకున్నానరా. వయసు అయిపోయిందని నేను పోయినా పర్వాలేదు, కానీ మీ ప్రేమకు అన్యాయం జరగకూడదురా, జరగకూడదు. సార్, మా నాన్న మాటలే పట్టించుకోకండి. కృష్ణకి పెళ్లి ఇష్టమే, నేను చెప్తున్నానుగా. దయచేసి పెళ్లి జరిపించండి ప్లీజ్. ఈ పెళ్లి మాత్రం ఆపకండి సార్. నేను మీ కుటుంబానికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా మీ ఇద్దరూ మీ ప్రేమనే త్యాగం చేయాలనుకుంటున్నారు కదా. రామ్మ, ఇన్నాళ్ళు నేనే కోటీశ్వరుని అనుకున్నాను, కానీ ఇలాంటి బంగారం లాంటి పిల్లల్ని కన్నా మీరయ్యా కోటీశ్వరులు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు మా తల్లిదండ్రులు ఏమైపోతే మాకే, మా కుటుంబ గౌరవం ఏ గంగలో కలిస్తే మాకే, మా ప్రేమే మాకు ముఖ్యమని పారిపోతుంటే
ఈ చిరంజీవులిద్దరూ మీకోసం మీ సుఖం కోసం వాళ్ళ నూరేళ్ల జీవితం ముడుపు కట్టారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సార్ 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 రామచంద్ర గారు, ఐఎమ్ వెరీ సారీ రామ్మోహన్ రావు. మీరు ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు నేను సరిగ్గా మీ అందరికీ నేను సారీ చెప్పాలి. 100 అబద్ధాలాడైనా నాకు పెళ్లి చేయమన్నారు. కానీ నేను ఒక్క నిజం చెప్పి రాధాకృష్ణ పెళ్లి జరిగేలా చూడాలనుకున్నాను. ఇదే రోజు ఇదే ముహూర్తానికి ఇదే కళ్యాణ మండపంలో జరగబోయేది వాళ్ళ పెళ్ళేనయ్యా. అంతే కదమ్మా? ఏమండే వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడుతుందని మనం ఎప్పుడో చెప్పాం, ఎవరో నమ్మలేదు. ఏం చేస్తాం, గెటప్కి బతికే వాల్యూ లేకుండా పోయింది.